కొండా సురేఖపై సినీ నటుడు అక్కినేని నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం పిటిషన్పై నాంపల్లి కోర్టులో మళ్లీ విచారణ జరగనుంది. తమ కుటుంబం గౌరవం ప్రతిష్ట దెబ్బతీసేలా సురేఖ వ్యాఖ్యలు చేశారంటూ నాగార్జున తన పిటిషన్లో పేర్కొన్నారు. ఆయన తరఫు సీనియర్ న్యాయవాది అశోక్ రెడ్డి వాదనను వినిపించారు. పిటిషన్ను పరిశీలించి వాదనను విన్న న్యాయస్థానం ఇవాళ పిటిషనర్ నాగార్జున స్టేట్మెంట్ రికార్డు చేయాలని పేర్కొంది. తెలంగాణ మంత్రి కొండా సురేఖపై సినీ నటుడు అక్కినేని నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం పిటిషన్పై నాంపల్లి కోర్టులో మళ్లీ విచారణ జరగనుంది. తమ కుటుంబం గౌరవం ప్రతిష్ట దెబ్బతీసేలా సురేఖ వ్యాఖ్యలు చేశారంటూ నాగార్జున తన పిటిషన్లో పేర్కొన్నారు. ఆయన తరఫున సీనియర్ న్యాయవాది అశోక్ రెడ్డి వాదనను వినిపించారు. పిటిషన్ను పరిశీలించి వాదనను విన్న న్యాయస్థానం ఇవాళ పిటిషనర్ నాగార్జున స్టేట్మెంట్ రికార్డు చేయాలని పేర్కొంది. తెలంగాణ మంత్రి కొండా సురేఖపై సినీ నటుడు అక్కినేని నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం పిటిషన్పై నాంపల్లి కోర్టులో మళ్లీ విచారణ జరగనుంది. తమ కుటుంబ గౌరవం ప్రతిష్ట దెబ్బతీసేలా సురేఖ వ్యాఖ్యలు చేశారంటూ నాగార్జున తన పిటిషన్లో పేర్కొన్నారు. ఆయన తరఫున సీనియర్ న్యాయవాది అశోక్ రెడ్డి వాదనను వినిపించారు. పిటిషన్ను పరిశీలించి వాదనను విన్న న్యాయస్థానం ఇవాళ పిటిషనర్ నాగార్జున స్టేట్మెంట్ను రికార్డు చేయాలని పేర్కొంది.
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై సినీ నటుడు అక్కినేని నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం పిటిషన్పై నాంపల్లి కోర్టులో మళ్లీ విచారణ జరగనుంది. తమ కుటుంబ గౌరవం ప్రతిష్ట దెబ్బతినేలా సురేఖ వ్యాఖ్యలు చేశారంటూ నాగార్జున తన పిటిషన్లో పేర్కొన్నారు. ఆయన తరఫున సీనియర్ న్యాయవాది అశోక్ రెడ్డి వాదనలు వినిపించారు. పిటిషన్ను పరిశీలించి వాదనలు వినే న్యాయస్థానం ఇవాళ పిటిషనర్ నాగార్జున స్టేట్మెంట్ రికార్డు చేయాలని పేర్కొంది. తెలంగాణ మంత్రి కొండా సురేఖపై సినీ నటుడు అక్కినేని నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం పిటిషన్పై నాంపల్లి కోర్టులో మళ్లీ విచారణ జరగనుంది. తమ కుటుంబ గౌరవం ప్రతిష్ట దెబ్బతినేలా సురేఖ వ్యాఖ్యలు చేశారంటూ నాగార్జున తన పిటిషన్లో పేర్కొన్నారు. ఆయన తరఫున సీనియర్ న్యాయవాది అశోక్ రెడ్డి వాదనలు వినిపించారు. పిటిషన్ను పరిశీలించి వాదనలు విన్న న్యాయస్థానం ఇవాళ పిటిషనర్ నాగార్జున స్టేట్మెంట్ రికార్డు చేయాలని పేర్కొంది. తెలంగాణ మంత్రి కొండా సురేఖపై సినీ నటుడు అక్కినేని నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం పిటిషన్పై నాంపల్లి కోర్టులో మళ్లీ విచారణ జరగనుంది. తమ కుటుంబ గౌరవం ప్రతిష్ట దెబ్బతినేలా సురేఖ వ్యాఖ్యలు చేశారంటూ నాగార్జున తన పిటిషన్లో పేర్కొన్నారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ నరేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రామ్ నరేష్, చెప్పండి. వైష్ణవి, సినీ హీరో నాగార్జున మరికొద్దిసేపట్లో నాంపల్లి కోర్టుకు చేరుకున్నారు. ఆయన ఇప్పటికే ఇంటి నుంచి బయలుదేరారు. మరికొద్ది క్షణాల్లో ఇక్కడికి కోర్టుకు చేరుకున్నారు. ప్రస్తుతం మనం కోర్టు దగ్గర చూడవచ్చు, కొంత హడావుడి కొనసాగుతుంది. ప్రధానంగా మంత్రి కొండా సురేఖకు సంబంధించేసి ఆయన కొన్ని పరువు నష్టం దావాకు సంబంధించి కేసు వేయడం జరిగింది. దీనిపై నిన్న విచారణ చేపట్టిన కోర్టు ఈరోజు నాగార్జున సంబంధించిన స్టేట్మెంట్ రికార్డ్ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. దీంతోపాటు నాగార్జునతో పాటు సాక్షులకు సంబంధించిన స్టేట్మెంట్లను కూడా రికార్డ్ చేయనున్నారు. దీనికి సంబంధించి అంటే నాగార్జున తరఫున సీనియర్ అడ్వకేట్ అశోక్ రెడ్డి వాదనలు వినిపించడం జరిగింది. దీనిపై కోర్టు ఈరోజు నాగార్జున సంబంధించిన స్టేట్మెంట్ రికార్డ్ చేసేందుకు ఆదేశించడంతో మరికొద్దిసేపట్లో నాగార్జున ఇక్కడికి రానున్నారు. నాంపల్లి కోర్టుకు వచ్చి తన స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నారు. ప్రధానంగా ఏంటంటే మంత్రి కొండా సురేఖ ఏదైతే వ్యాఖ్యలు చేసిందో ఆ వ్యాఖ్యలు తన కుటుంబ పరువు ప్రతిష్టలను దెబ్బతీసే విధంగా ఈ వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పేసి నాగార్జున పరువు నష్టం దావా కేసు వేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించేసి ఈరోజు విచారణ జరుగుతుంది. ఈ విచారణకు సంబంధించేసి నాగార్జున తన స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నారు. ప్రధానంగా మనం చూసుకుంటే కొండా సురేఖ ఏదైతే వ్యాఖ్యలు చేశారో ప్రధానంగా ఏంటంటే చూసుకోవచ్చు, మన నాగార్జున కుటుంబానికి సంబంధించేసి అంటే సమంతకు సంబంధించేసి సమంత కానీ నాగ చైతన్యకు సంబంధించి విడాకుల విషయంలో కేటీఆర్ ప్రమేయం ఉందని చెప్పేసి, కేటీఆర్ వల్లనే వారు విడాకులు తీసుకోవడం జరిగిందని చెప్పేసి నాగార్జున కుటుంబం మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించేసి అంటే నాగార్జున సంబంధించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్కి సంబంధించేసి ప్రభుత్వం బీఆర్ఎస్ హయాంలో కేటీఆర్ నాగార్జున కలవడం జరిగిందని చెప్పేసి సమంతను పంపించమని చెప్పేసి అన్నారు. దీనికి సంబంధించేసి నాగార్జున వెళ్ళి సమంతకు చెప్పడం, సమంత ఒప్పుకోకపోవడంతోనే వారిద్దరు అంటే నాగ చైతన్య కానీ ఇటు సమంత విడాకులు తీసుకోవడం జరిగిందని చెప్పేసి ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై దుమారం రేగిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల మీద సినీ ఇండస్ట్రీ మొత్తం కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కొండా సురేఖ వ్యతిరేకంగా సోషల్ మీడియా కానీ ఇటు ట్విట్టర్ ద్వారా కానీ కొండా సురేఖలను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. అయితే కొండా సురేఖ దీని మీద కొంత వెనకడుగు వేసి సమంత విషయంలో తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నా అని చెప్పేసి అన్నారు. అయితే నాగార్జున సంబంధించేసి ఆయన కుటుంబానికి సంబంధించి ఎక్కడ ఆమె క్షమాపణలు చెప్పకపోవడంతో నాగార్జున కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అంటే
తమ కుటుంబం అంటే నాగార్జున అంటే అక్కినేని కుటుంబానికి సంబంధించి అంటే ఏఎన్ఆర్ ఎన్నో సినిమాలు చేశారు. అదేవిధంగా నాగార్జున పెద్ద హీరోగా ఉన్నారు. తర్వాత ఆయన కుటుంబం నాగ చైతన్య కానీ అదేవిధంగా అఖిల్ కానీ వీళ్ళంతా సినీ ఇండస్ట్రీలో ఉన్నారు. పెద్ద కుటుంబము, పెద్ద హీరో కాబట్టి తన పరువు తీసే విధంగా ఈ వ్యాఖ్యలు చేశారు కాబట్టి తనకు పరువు నష్టం కలిగింది. అంటే పబ్లిక్గా అంటే ఒక మంత్రి అయి ఉండే ఆమె పబ్లిక్గా ఈ వ్యాఖ్యలు చేయడం వల్ల తనకు చాలా పరువు నష్టం జరిగిందని చెప్పేసి ఈ నేపథ్యంలోనే ఆయన కేసు వేయడం జరిగింది. కొండా సురేఖకు సంబంధించి పరువు నష్టం కేసు దాఖలు చేయడం జరిగింది. దానికి సంబంధించి విచారణ కూడా నాంపల్లి కోర్టు విచారణకు చేపట్టడం జరిగింది. నిన్న దీనిపై కొంత వాదనలు జరిగాయి. నాగార్జున తరపు నుంచి అశోక్ రెడ్డి సీనియర్ అడ్వకేట్ అశోక్ రెడ్డి ఈ వాదనలు వినిపించడం జరిగింది. అయితే ఈరోజు నాగార్జున సంబంధించిన స్టేట్మెంట్ మరికొద్ది సేపట్లో నాగార్జున ఇక్కడికి నాంపల్లి కోర్టుకు చేరుకుంటారు. ఆ తర్వాత ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటారు. ఆయనతో పాటు సాక్షులకు సంబంధించిన స్టేట్మెంట్లు కూడా ఈరోజు కోర్టు నమోదు చేసుకుని ఆ తర్వాత దీనిపై అంటే కోర్టు ఎలాంటి నిర్ణయం వెలువరిస్తుంది అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి. మొత్తం మీద నాగార్జున మాత్రం ఎక్కడా వెనకడుగు వేయకుండా ముందుకే పోతున్న పరిస్థితి ఉంది. కొండా సురేఖపై పరువు నష్టం దావా వేసేసి అంటే ఒక రకంగా యుద్ధం నడుస్తుంది. అంటే నాగార్జున వర్సెస్ కొండా సురేఖ ఒక రకంగా యుద్ధం నడుస్తున్న పరిస్థితి ఉంది. దీనిపై కొండా సురేఖ ఎలాంటి అంటే కోర్టు ఇచ్చే ఆదేశాల ప్రకారం కొండా సురేఖ ఏ విధంగా స్పందిస్తారనేది చూడాల్సిన పరిస్థితి ఉంది. అయితే దీనిపై ఇప్పటికే కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే పిసిసి ప్రెసిడెంట్ కానీ ఇటు మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఈ విషయంలో కొంత సైలెంట్ అవ్వాలి. మంత్రి కొండా సురేఖ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్న నేపథ్యంలో సినీ ఇండస్ట్రీ వెనక్కి తగ్గాలన్నప్పటికీ కూడా సినీ ఇండస్ట్రీ ఎక్కడ వెనక్కి తగ్గకుండా వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ కేసుకు సంబంధించేసి కొంత ఇంట్రెస్టింగ్ అంటే జనాల్లో కూడా కొంత హైప్ క్రియేట్ అయిన కేసుగా చూస్తున్నారు. మరికొద్ది సేపట్లో నాగార్జున ఇక్కడికి వచ్చి ఆయన స్టేట్మెంట్ ఇస్తారు. స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత సాక్షులకు సంబంధించిన స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటారు. ఆ తర్వాత కోర్టు ఎలాంటివి ఫలితం అంటే ఎలాంటి వ్యాఖ్యలు చేస్తుంది, ఆ తర్వాత దీనిపై ఎలాంటి విచారణ చేయబోతుంది అనేది మనకు మరికొద్దిసేపట్లో వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. రామ్ నరేష్, మరి పిటిషన్ పరిశీలించి వాదనలను విన్న న్యాయస్థానం అయితే ఇవాళ నాగార్జున స్టేట్మెంట్ రికార్డ్ చేయాలని పేర్కొన్నట్లు తెలుస్తోంది. మరి మంత్రి కొండా సురేఖ కూడా లీగల్ గా ప్రొసీడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే నాగార్జున పరువు నష్టం దావా కేసు వేయడం జరిగింది. దీనిపై కొండా సురేఖ కూడా ఎక్కడ వెనకడుగు వేసే పరిస్థితి లేదు అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఉంది. ఆమె అంటే లీగల్గా కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుంది, ఆ తర్వాత ఎలా ఫైట్ చేయాలనేది కూడా ఆమె కూడా నిర్ణయిస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీగల్ సెల్ కూడా కొండా సురేఖ విషయంలో ఎవరైనా అంటే ఆమె బీసీ మహిళ, ఆమె విషయంలో ఎవరైనా అంటే వేరే విధంగా అంటే లీగల్గా మీరు ఏదైతే యాక్షన్ తీసుకుందామని చూస్తున్నారో దానికి సంబంధించి మేము కూడా ప్రతిస్పందిస్తామని చెప్పేసి ఆమెకి అండగా ఉంటామని చెప్పేసి సినీ ఇండస్ట్రీకి సంబంధించి చేసిన వ్యాఖ్యలు కానీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఫస్ట్ ఏదైతే పోస్టులు పెట్టేసి ఆమెని ట్రోలింగ్ చేశారో దానికి సంబంధించి కూడా మేము లీగల్గా ఫైట్ చేస్తామని చెప్పేసి కొండా సురేఖ తరపున కాంగ్రెస్ లీగల్ టీం అయితే హెచ్చరించిన పరిస్థితి ఉంది. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి ఇటు కొండా సురేఖ కానీ ఇటు నాగార్జున కానీ నువ్వా నేనా అన్నట్లుగా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో సినీ ఇండస్ట్రీ మొన్నటి వరకు చాలా ఒక్కదాటిపైకి వచ్చేసి కొండా సురేఖ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ దీనికి సంబంధించి ట్విట్లు కానీ తర్వాత సోషల్ మీడియాలో కానీ ఆమె వ్యాఖ్యలను ఖండిస్తూ పెట్టారు. అయితే పొన్నం ప్రభాకర్ ఎప్పుడైతే ఈ సీన్లోకి ఎంటర్ అయ్యి ఈ వ్యాఖ్యలను అంటే కొండా సురేఖ విషయంలో కొంత సైలెంట్గా ఉండాలి అని చెప్పి సినీ ఇండస్ట్రీకి ఒక వార్నింగ్ లాగా ఇచ్చారు. ఆ తర్వాత సినీ ఇండస్ట్రీ కొంత సైలెంట్ అయిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు నాగార్జున వేసిన కేసుకు సంబంధించి విచారణ జరుగుతుంది కాబట్టి ఈ విచారణలో కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుంది, ఆ తర్వాత కేసు ఏ విధంగా మలుపు తిరుగుతుంది అనేది మనం చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్. విజయవాడ ఇంద్రకీలాద్రిపై ప్రోటోకాల్ వివాదం తలెత్తుతోంది. వైసీపీ నేతలకు రాజమర్యాదలతో ఇంద్రకీలాద్రిపై దర్శనాలు చేయించడంతో ఈవో వ్యవహార శైలి చర్చనీయాంశంగా మారింది. భక్తుల రద్దీలో సైతం పదవిలో లేని వైసీపీ